భారతీయ సంస్కృతిలో నిజమైన స్నేహానికి అత్యున్నత నిదర్శనం శ్రీకృష్ణుడు కుచేలుల మైత్రి. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ అమూల్యమైన కథను తెలుసుకోవటం ఎంతో స్ఫూర్తిదాయకం. మహాభాగవతం దశమ స్కందంలోని కుచాలోపాఖ్యానం ఆధారంగా ఈ కథా విశేషాలు. శ్రీకృష్ణుడు కుచేలుడు ఇద్దరూ సాందీపని మహర్షి ఆశ్రమంలో కలిసి విద్యాభ్యాసం చేశారు. అక్కడ వారి మధ్య కుల మత ధన భేదాలు లేకుండా పవిత్రమైన స్నేహం చిగురించింది. చదువు పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకకు రాజయ్యాడు. కుచేలుడు మాత్రం తన స్వగ్రామానికి వెళ్ళి ఎటువంటి ధనాశ లేకుండా పరమ భక్తుడిగా అత్యంత పేదరికంలో జీవితాన్ని గడిపాడు. కుచేలుడికి పెద్ద సంతానం ఉండటంతో ఇంట్లో తినడానికి తిండి కూడా లేని దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఒకరోజు అతని భార్య సుశీల, మీ చిన్ననాటి మిత్రుడు శ్రీకృష్ణుడు ద్వారకాధీశుడు కదా, ఆయన కలిసి వస్తే మన కష్టాలు తీరవచ్చు అని సలహా ఇచ్చింది. మిత్రుణ్ణి ఏదో ఆశించి అడగటం ఇష్టం లేకపోయినా కేవలం చాలా కాలం తర్వాత తన ప్రియసకుణ్ణి చూడవచ్చనే ఆరాటంతో కుచేలుడు ద్వారకకు బయలుదేరాడు. మిత్రుణ్ణి ఖాళీ చేతులతో చూడకూడదని ఇంట్లో ఏమీ లేకపోతే పొరుగింటి వారిని అడిగి కొద్దిగా అటుకులను ఒక పాత గుడ్డ ముక్కలో మూట కట్టి తెచ్చుకున్నాడు. ద్వారకకు చేరుకున్న కుచేలుని చూసి రాజభవన కావలి వాళ్ళు మొదట ఆశ్చర్యపోయారు. కానీ కుచేలుడు వచ్చాడని తెలియగానే శ్రీకృష్ణుడు సింహాసనం దిగి పరుగు పరుగున వచ్చి తన మిత్రుణ్ణి గట్టిగా కౌగిలించుకున్నాడు. కృష్ణుడు తన మిత్రుణ్ణి సింహాసనంపై కూర్చోబెట్టి రుక్మిణి సమేతంగా కుచేలుడి పాదాలు కడిగి స్వయంగా విసనకర్రతో విసిరి సపర్యలు చేశాడు. అంతటి మహారాజు భగవంతుడైన కృష్ణుడు తలలాంటి దరిద్రుడికిస్తున్న గౌరవాన్ని చూసి కుచేలుడు ఉప్పొంగిపోయాడు. కుచేలుడి సిగ్గుతో తాను తెచ్చిన అటుకుల మూటను దాచడానికి ప్రయత్నించాడు. కానీ అంతర్యామి అయిన శ్రీకృష్ణుడు దాన్ని గమనించి బలవంతంగా ఆ మూటను లాక్కున్నాడు. నా మిత్రుడు నా కోసం అమృతాన్ని తెచ్చాడు అంటూ మొదట గుప్పెడు అటుకులు తిన్నాడు. దాంతో కుచేలుడికి ఇహలోక సంపదలు కలిగాయి. రెండో గుప్పెడు తిరగానే పరలోక సంపదలు లభించాయి. మూడో గుప్పెడు తినబోతుండగా రుక్మిణీదేవి శ్రీకృష్ణుడి చేయి పట్టుకుని ఆపింది. ఒక మిత్రుడికి ప్రేమకు లొంగిపోయిన భగవంతుడు ఆ అటుకుల మహిమతో కుచేలుడికి అడగకుండానే అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు. మరుసటి రోజు కుచేలుడు శ్రీకృష్ణుడి వద్ద సెలవు తీసుకొని తన గ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. దారి పొడవునా శ్రీకృష్ణుడిని తాను ఏమీ సాయం అడగలేదనే బాధ పడలేదు. కేవలం మిత్రుడి ప్రేమను తలుచుకుంటూ ఆనందించాడు. కానీ తన గ్రామానికి చేరుకునేసరికి అతని పాత గుడిసె స్థానంలో బంగారు భవనాలు, నౌకర్లు, అష్టైశ్వర్యాలు వెలిశాయి. శ్రీకృష్ణుడు తన స్నేహితుడి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ అడగకుండానే సర్వసంపదలు ఇచ్చాడని గ్రహించి కుచేలుడు కృష్ణ భక్తిలో లీనమయ్యాడు. నిజమైన స్నేహానికి ఆస్తులు, అంతస్తులు ముఖ్యం కాదు. కేవలం నిర్మలమైన మనస్సు, నిష్కల్మషమైన ప్రేమ మాత్రమే ముఖ్యం. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే.